దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. నీ బొందేం కాదు. ఏంటి ఫస్ట్ దీన్ని గుడ్డు కట్టారు? అది జ్వరం నాయనా. టాబ్లెట్ వేయచ్చు కదా పాపం. బాస్ గడియారం బాస్. అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే రారా చంద్రు. రే ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు? మెంటల్ 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును అవుదామా? ఎందుకు? ఇడిగా పట్టమని. అవును వాడేరాన్ని అపాయింట్ గా ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పడేసేది. ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి. వాడిని వదలరా. వెరీ ఫనీ. హాయ్. రండిరా పట్టండిరా. పట్టు. రావండి, ఎక్కండి. రే ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. నేను అక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఈడేనా? ఈడేనా? అయ్యో అయ్యో బాబాయ్ 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 ఏమిట్రా? బాబాయ్ ఏమిటో శబ్దం? ఆ. 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి చచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామానుడు తప్ప. కోతి వేదవా, తప్పైపోయింది, క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్ సార్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా. అవ్వకండ్రా నాయనా. ఇదేం చెప్పురా నీకు? ఇదేం చెప్పో తెలియట్లేదండి. పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది. ఈ గడియారం ఎవరు పగలగొట్టారు? సార్, మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్. మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను. ఎలా పంపిస్తావురా? ఎలా పంపిస్తావు? ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెళ్ళటానికి వీల్లేదు. వీళ్ళు బయటకు వెళ్ళారో నీ తాట తీస్తా. సార్, 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 ఆగండి సార్. సార్ 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 కొంచెం మీరేనే చెప్పండి సార్. చెప్పడాలు గిప్పడాలు ఏం లేవు. వచ్చి ఓచన మీద సంతకం పెట్టు. బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూస్తున్నాం. సార్, రండి. రేయ్, 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 దాన్ని పైకెత్తారంటే మీ చేతులు నరికేస్తాను. అబ్బో, 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 కాలు పట్టలేదురా. మళ్ళీ ఏం పగల కొట్టారా? మళ్ళీ ఏమైనా సార్, అదే సార్, మాకే మళ్ళీ పడేశారు సార్. సార్, మీకు దండం పెడతారు, మీరు వెళ్ళండి సార్. నేను వెనకాల వచ్చి సంతకం చేస్తాను, మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. రేయ్, మీరు వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి. ఏంటమ్మా, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను 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 ఫీల్ అవ్వాలి బాబు. వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో,
బంగారం లాంటి గడియారం సర్వనాశనం చేశారు కదా వెధవలారా. ఒరి 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 ఒరి. ఆ, ఏమైంది బాబాయ్? ఏమైంది? అక్కడికి గుట్టయింది. ఏంటి బాబాయ్? వెళ్ళిపోండి కలిసి అది కాదు బాబాయ్. వెళ్ళిపోట్రా. చాలా అందుకోండి. వెళ్ళిపో. అవ్వ. 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 అయ్యో. అవ్వ. అవ్వ. నడుము జారింది నాయన. రే ప్రసాద నుట్రా. ఏంటి బాస్? రే సుత్తి నుట్రా. రే పక్కన నుట్రా. ఏంటా మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి. రే ఆ సుత్తాడికి. రే మీరు వెళ్ళి ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేసారంటే మీ డెడ్ బాడీ చూస్తా జాగ్రత్త. మీరు వెళ్ళండి రా. మీరు పదండి రా, రండి. నువ్వు పైకి వెళ్ళి ఆ. అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ ఆ, అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకేయన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు బేకమంది. మేకులు పీకెక్కర్లేదురా. రండి. నువ్వెక్కడికి రా. నువ్వెక్కడికి రా. ఒకసారి వెళ్ళమంటావు ఒకసారి వద్దంటావు. ఏంటి బాబాయ్ నువ్వు? వద్దండి నిన్ను కాదురా. నువ్వు చావు. ఆ. మీరు రండిరా. రండి. ఆ. మీరు కానిండి రా. మీరు కానిండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. మీరు వెళ్ళండి రా. వెళ్ళండి. టార్చర్ పెట్టి తప్పేస్తున్నారు కదా. రేయ్ ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రేడా నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు. చూడు. ఆ కానీ సరిగ్గా పిక్కు. సరిగ్గా కానీ. అమ్మో! ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు? సరిగ్గా తుడవరా దరిద్రుడా. అయ్యో తుడవ నా ఫేస్ కాదురా. కింద తుడవరా. అర్రే అక్కడ కాదురా. అక్కడ తుడు తుడవరా. అరే రే 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 కాల్చు తింటున్నారా నన్ను. బాబు బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బబ్బబ్బబ్బా కర్మరా బాబు. కర్మ కర్మ. అబ్బో! ఆ! 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 అబ్బో! ఆ! ఏయ్ ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. ఏయ్, నీళ్లు మురికి నీళ్ళ. వెళ్ళి మంచినీళ్ళు తీసురా. అలాగే. త్వరగా వెళ్ళు వెళ్ళు. ఆ. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. ఏయ్, ఆగు. ఆ. ఆగురా. నేను చంపేస్తాను. ఏయ్! పదరా లోపలికి. రేయ్, వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి. మీ పని వద్దు. మీరు వద్దు. వెళ్ళిపోండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రేయ్ వాళ్ళ మీద కన్నేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా? రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది. మీరు కాదు మా బాబాయే అలా చెప్పాడు. అవునండి. వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా మెంటలా? ఎడివాడు రై కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా. వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? వీళ్ళు అయ్యో రేయ్
నీకు నేనేం చెప్పాను రా, నీకు నేనేం చెప్పాను రా? బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా. పాట పాడారా, పాట పాడారా, అయ్యో, పాట పాడారా సార్? ఒరే మీకు నేనేం చెప్పాను రా? నోరు మూసుకొని ఊరుకోటరా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిందాక మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమ్మా పిలిచావా? ఏయ్, పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా ఇప్పుడు పాడింది ఎవరు? ఆ, ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా, తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో నో నో, చాలా బాగా పాడుతున్నాడు. ఆ పాడమనండి, ఐ లైక్ ఇట్. ఆ, పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. స్తంభాల్లో నిలబడ్డారేంటి? మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు పాడతారు సార్, పాడండి రా, పాడండి రా, పాడండి రా. ఒరే మీకు దండం పెడతాను, పాడండి రా. చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. పాడండి రా, పాడండి రా, ఆ, పాడండి రా. పాడండి రా, పాడండి రా, పాడండి రా.